చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగచేయండి. చదవబడిన వాక్యముల నుండి మాతో మాట్లాడండి ప్రభు. మాకు కావలసిన ప్రతి మాట కూడా మాట్లాడి మా అందరినీ మీ మాటల చేత బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చూద్దాం. చూడండి, Psalms 37 and word is 6. ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఇక్కడ నీ నీతిని నేను వెల్లడ చేస్తాను అని చెప్తా ఉన్నారు దేవుడు. నిజంగా మనం నీతిగా బ్రతుకుతూ ఉన్నాం, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాం, న్యాయముగా బ్రతుకుతూ ఉన్నాం, మంచి మంచి కార్యాలు, నీతి కార్యాలు చేస్తూ ఉన్నాం. ఇలాగున భక్తిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. బ్రతుకుతూ ఉన్న దినములలో వచ్చిన అవమానాల బట్టి, నిందల బట్టి, శ్రమల బట్టి ఒక్కొక్క మారు మనమే ఇదిగో నేను ఇలాగ దేవునికి చేసి పెట్టాను కార్యం, నేను ఇలాగ మంచి కార్యాలు చేశాను, నలుగురికి బట్టలు పంచిపెట్టాను, లేకపోతే నేను ఇలాగ నీతిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాను, లేదా నేను ఇలాగున పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాను అని మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక్కొక్క మారు అంటే పక్కవారికి చెప్తూ ఉంటాం. మన నీతిని మనమే చెప్తూ ఉంటాం, మన భక్తిని మనమే తెలియజేస్తూ ఉంటాం. నేను రోజు గంట ప్రార్థన చేస్తాను, లేకపోతే వారానికి ఒక ఉపవాసం ఉంటాను, లేకపోతే ప్రతి ఉపవాస కూటాల్లో 3 దినములు ఉపవాసం చేస్తాను, నేను చేసే భక్తి ఎలాగుంటా తెలుసా అన్నట్లుగా మనం ఎలాగున మన నీతిని మనం ఎల్లడపరుచుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నీ నీతిని నీవు కాదు ఎల్లడి చేసుకునేది, నీవు కాదు చెప్పుకునేది, నేను చెప్పుతాను. నీ నీతిని నేను వెల్లడి చేస్తాను. నేను అనేక మందికి నేను చెబుతాను నీ గురించి. మంచి వ్యక్తి, నా పట్ల ఎంతో మంచిగా నడిచాడు, నా సేవకుడు. యోబు విషయంలో చూడండి, ఇతడు నా సేవకుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అబ్రాహాము విషయంలో చూడండి, ఇతడు నా స్నేహితుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దావీదు విషయంలో కూడా చూడండి, దానియేలు విషయంలో కూడా చూడండి, సాక్ష్యాలు పలుకున్నట్లుగా మనం చూస్తాం కదా. బహుప్రియుడు అని దానియేలు గురించి, నా ఇష్టమైన వాడు అని దావీదు గురించి, ఎలాగున ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా భక్తులు ఏవంటి విషయాల్లో దేవుడు సాక్ష్యం పలుకున్నట్లుగా మనం చూస్తాం. మరి నీ గురించి కూడా దేవుడు సాక్ష్యం పలుకుతాడు కదా. నీ నీతిని దేవుడు వెల్లడి చేస్తాడు కదా. నీ యథార్థతను దేవుడే వెల్లడి చేస్తాడు కదా. ఈలోగా కంగారుపడి నువ్వే నీ నీతిని వెల్లడి చేస్తూ ఉన్నావు, నేను మంచిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను అని అనేక మందికి నువ్వు చెప్తా ఉన్నావు. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కానీ నేను చెప్పేంతవరకు నువ్వు ఉండు, వేచి ఉండు. నేను వస్తున్నాను నీ దగ్గరికి, నీ పట్ల కార్యం చేస్తాను, నేను హెచ్చింపజేస్తాను, నీ బంధువులలో తలగా చేస్తాను, నేను వర్ధిల్లింపజేస్తాను నేను నీ నీతిని వెల్లడపరుస్తాను. నేను కంగారు పడకు, నేను వస్తున్నాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ నీతిని ఆయన వెల్లడి చేస్తాడు. అందుకే అన్యులు అంటారు కదా, ఒరే నీ డబ్బా నువ్వు కొట్టుకోకురా, నీ గురించి మేము చెప్పాలి కానీ నీ డబ్బా నువ్వు కొట్టుకోకు అని అంటారు అన్యులు. కారణం ఏంటో తెలుసా? ఇదే కారణం. మనం చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా మనమే చెప్తూ ఉంటాం, మంచి కార్యాలన్నీ కూడా మనమే చెప్తూ ఉంటాం. మరీ కొందరు అయితే చెప్తానే ఉంటారు, ఎంత చెప్పినా ఏం చెప్పినా వినరు కదా. వాళ్ళు చేసిన కార్యాలన్నీ చెప్తూనే ఉంటారు. 20 సంవత్సరాల క్రితం చేసిన కార్యం కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు. నేను ఇలా చేసిన పలానా రోజున, నేను అలా చేసిన పలానా రోజున, గ్రామానికి ఇలా చేశాను నేను, ఆలయానికి ఇలా చేశాను నేను,
లేదా పలానా మన వీధిలో ఇలా చేశాను నేను అనేసి ఇలాగున మొత్తం మీద ఏమండి వారి నీతిని వెల్లడి చేసుకుంటూ ఉంటారు. వాక్యం అంటుంది, నీ నీతిని నీవు కాదు వెల్లడి చేసుకునేది, నేను వెల్లడి చేస్తాను. నాకు వదిలే, నేను చేస్తాను. ఆ సమయము రానై ఉన్నది, వస్తూ ఉంది. ఆ సమయం నీ నీతిని వెల్లడి చేసే సమయము వస్తూ ఉంది. నేను చేస్తాను నీ నీతిని వెల్లడి. అప్పుడు దాకా ఓపికతో ఉండు, నిరీక్షణతో ఉండు, ఎదురు చూస్తూ ఉండు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కదా, నీ నీతిని నేను వెల్లడి చేస్తాను అన్న తర్వాత యెహోవా ఎదుట మౌనంగా ఉండు. ఎలా ఉండాలట? నిన్ను దీవించే అంతవరకు, నీ నీతిని వెల్లడి చేసే అంతవరకు, నిన్ను వాగ్దానంలోకి తీసుకెళ్లే అంతవరకు నీవు ఎలా ఉండాలట? మౌనంగా ఉండాలి. నేను మౌనంగానే ఉంటున్నానండి. అవును, ఆలయానికి వచ్చినప్పుడు మౌనంగానే ఉంటున్నావు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా గొడవ వస్తే మౌనంగా ఉంటున్నావా? అక్కడ ఉండవు, గోసి బిగించేస్తావు, గొడవకి వెళ్ళిపోతావు. నిజానికి ఆమె ఉదయం 9 గంటలకు ఒక మాట అందంటే సాయంత్రం 9 గంటల దాకా మాటలు అంటానే ఉంటావు. ఆమన్నది ఒక మాటే కానీ నువ్వు 96 మాటలు అంటావు. ఏది మౌనం? ఏది? దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? మౌనంగా ఉండు, నేను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నీతిని వెల్లడి చేస్తాను, నిన్ను హెచ్చింపజేస్తాను. నేను వచ్చేంతవరకు, నిన్ను హెచ్చింపజేసేంతవరకు నువ్వు మౌనంగా ఉండు. మౌనం అంటే ఏంటండి? నోరు తెరవకుండా ఉండాలి. అంటే అర్థం ఏంటి? నిన్ను ఎవరైనా తిట్టారా? ఆ టైంలో మౌనంగా ఉండు, తిరిగి తిట్టమాకు. నిన్ను ఎవరైనా కొట్టారా? ఆ టైంలో మౌనంగా ఉండు, తిరిగి కొట్టమాకు. నీ మీద ఎవరైనా కేసులు పెట్టారా? ఆ టైంలో తిరిగి కేసులు పెట్టమాకు, మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా ఉన్నావంటే ఆయన వస్తాడు. ఇప్పుడు నేను అంటాను, నీ శత్రువుని నువ్వు కొట్టేసావనుకో, నీ చెయ్యి ఎంత ఉంటుంది? ఈ దెబ్బే తగులుతుంది. నీ బలం ఎంత? గట్టిగా ఏం తగులుద్ది. కానీ దేవునికి అప్పగించేసావనుకో, దేవుడే చూసుకుంటాడని నీ శత్రువుని. దేవుడు వస్తాడు కొన్నాళ్ళకి, ఒక రోజు అంటూ ఉంది, ఒక సమయం అంటూ ఉంది. ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత నీ శత్రువుని ఆయన కొడతాడు. ఆయన చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది, ఆయన బలం ఎంత పెద్దగా ఉంటుంది. ఆయన కానీ కొట్టాడంటే తిరిగి లేస్తాడని శత్రువు లేవడాక కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. ఆయన కొడితే అలా కొడతాడు. ఆయన కొట్టాలంటే నీ శత్రువుని నువ్వు మౌనంగా ఉండాలి. తిట్టినా, కొట్టినా, కేసులు పెట్టినా, నేను ఎంతలాగా బాధించినా నువ్వు మౌనంగా ఉండాలి. నువ్వు మౌనంగా ఉంటే నీ తరపున ఆయన వచ్చి నిలబడి నీ శత్రువును కొడతాడు. ఇది భక్తి అంటే. అంతేగాని ఇక ఎగేసుకుని వెళ్ళిపోయి గోసి బిగించేసి అటు అలాగా ఎలాగా నన్ను తిడతావా, కొడతావా, ఏటనుకున్నా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు? అసలు ఏమన్నా తెలిసిందా? నా జీవితం ఎలా బ్రతికారో తెలుసా నీకు? ఎటువంటి దాన్నో ఎటువంటి వాన్నో నీకు తెలుసా? నేను సిటికేసానంటే మొత్తం ఎక్కడిదక్కడ నీ హౌస్ కానీ నీ వీధిగా లేచిపోద్ది ఒక దెబ్బకే. నాతో పెట్టుకోమాకు. ఇలా మాట్లాడతారు. ఆత్మీయులైనా, దేవుని నమ్ముకున్న పిల్లలైనా, దేవుని నమ్ముకున్న పిల్లలైతే ఇలా మాట్లాడతారా? మౌనంగా ఉంటారు దేవుని నమ్మిన వారు. అందుకే ఇక్కడ కీర్తన గ్రంథంలో 62:1 ఉంటుంది, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. దావీదు పలుకుతాడు. డేవిడ్ పలికిన మాటలన్నీ కూడా చాలా నిరీక్షణ కలగజేస్తే, చాలా విశ్వాసాన్ని మనకు కలగజేస్తాయి. ఓట్స్ అన్నీ కూడా, ఆ మాటలన్నీ కూడా చాలా బలాన్ని ఇస్తాయి మనకి. దేవునితో నడిచిన ఈ దావీదు మాట్లాడిన ప్రతి మాట కూడా మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైన మాటలు. నువ్వు ఎలాగున్నావు? మౌనంగా ఉన్నావా? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. మౌనంగా ఉంటేనే నువ్వు వర్ధిల్లుతావు. మౌనంగా ఉంటేనే వాగ్దానంలోకి వెళ్తావు. మౌనంగా ఉంటేనే నువ్వు హెచ్చింపబడతావు. మౌనంగా ఉంటేనే నువ్వు దీవించబడతావు. మౌనంగా ఉంటే దేవునికి మహిమకరంగా బ్రతుకుతావు. అనేక మంది నీ నీడలో బ్రతుకుతారు నిన్ను ఆశ్రయించి. అటువంటి జీవితం నీ గురించి దాచి ఉంచాడు దేవుడు. దాచి ఉంచిన దేవుడు అంటున్నాడు కదా, ఇటువంటి మహాశ్రమలలో, ఇటువంటి నిందలలో, ఇటువంటి మహా అవమానములలో నువ్వు మౌనంగా ఉండు. నా కోసం ఎదురు చూడు, నేను వస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని మారుస్తాను నేను. నువ్వు ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తల ఎత్తుకునేదానిగా నేను నిన్ను మారుస్తాను. తల ఎత్తుకునేవానిగా నీ జీవితాన్ని మారుస్తాను నేను. ఎక్కడ నీకు అవమానం కలిగిందో, ఎక్కడ నువ్వు నిందింపబడ్డావో, ఎక్కడ మాటలు పడ్డావో అక్కడే నిన్ను హెచ్చింపజేస్తాను. అక్కడే నిన్ను నిలబెడతాను నేను.
నీవు పడిన చోటనే నిలబెడతాను. దేవుడు పలుకుతున్నాడు నీ గురించి మాటలు. దేవుడే ఇలాగున మాట్లాడమని నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ కోసం మాట్లాడుతున్నాడు ఆయన. నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నీ పట్ల ఎంతో మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి చిత్తాన్ని కలిగుండి నిన్ను ఎలాగున హెచ్చింప చేయాలి, నిన్ను ఎలాగున వర్ధిల్లింప చేయాలి, నిన్ను ఎలాగున ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకురావాలి అన్న ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. నువ్వు ఎందుకని ఆయన ఉద్దేశాన్ని పాడు చేస్తూ ఉన్నావు? నీ మీద ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. నీ జీవితాన్ని ఎలాగున హెచ్చింప చేయాలని. ఎందుకు ఆయన ఉద్దేశాన్ని పాడు చేస్తూ ఉన్నావు? మౌనంగా ఉండు, ఆయన వస్తాడు. నువ్వు మౌనంగా ఉండు, ఆయన కలగజేసుకుంటాడు. నీ జీవితంలో కలగజేసుకుని నీ శత్రువుని కొడతాడు, నీ శత్రువుని అనగత్రొక్కుతాడు. నువ్వు ఇప్పుడైతే తలదించుకున్నావు, కానీ రాబోయే దినములలో దేవుడు వచ్చినప్పుడు, దేవుడు కలగజేసుకున్నప్పుడు నీ శత్రువు తలదించుకుంటాడు. నీ ముందర తల ఎత్తుకుని బ్రతికే స్థితి నీ శత్రువుకు ఉండదు. అటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రాబోతూ ఉంది, ఎదురు చూస్తూ ఉండు. ప్రజెంట్ మౌనంగా ఉండు. అలాగునే ఇక్కడ మనకి ఇంకా కనిపిస్తూ ఉంది కదా, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము. ఏం చేయాలి? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు, దేవుడిస్తాడు, దేవుడిస్తాడు, కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాడని ఒక వ్యక్తి వచ్చేంతవరకు ఎలా చూస్తుంది? ఇప్పుడు యజమానుడు దూరంగా ఎక్కడికి వెళ్ళాడు, సాయంత్రం 4 గంటలకు వస్తాను అని చెప్పాడు, ఇంకా రాలేదు. యజమానురాలు ఎలా చూస్తుంది? ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి, వస్తాడు 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 అంట చూస్తుందా లేదా? అలాగునే నీవు కూడా దేవుని కొరకు దేవుడు వస్తాడు వస్తాడు అని కనిపెట్టుకుని ఉండాలి. ఆయన వచ్చే సమయమైంది అని కనిపెట్టుకుని ఉండాలి. ఆయన నాకు ఇచ్చే సమయమైంది అని కనిపెట్టుకుని ఉండాలి. ఆయన నన్ను వాగ్దానంలోకి తీసుకెళ్లే సమయమైంది అని కనిపెట్టుకుని ఉండాలి. ఆయన నన్ను వర్ధిల్లింపజేస్తాడు, హెచ్చింపజేస్తాడు అని కనిపెట్టుకుని ఉండాలి. నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఆయన వస్తాడు. ఆయన ఇవ్వవలసిన ఈవులన్నీ నీకు ఇస్తాడు. నీవు చేరవలసిన గమ్యానికి ఆయన చేరుస్తాడు. నిన్ను వదిలేయలేదు. నీ శ్రమలలో కూడా నీ వెంట ఆయన వస్తున్నాడు. నిన్ను నడిపించేది కూడా ఆయనే, నీ చేతిని పట్టుకున్నది కూడా ఆయనే. వదిలేసాడు నా దేవుడు ఈ శ్రమల్లో అనుకుంటున్నావు నువ్వు. ఈ బాధల్లో నన్ను వదిలేసాడు, నా భర్తను బట్టి ఎంత బాధింపడుతున్నానో దేవునికి తెలుసు కదా, నా పిల్లల బట్టి ఎంత బాధింపడుతూ ఉన్నానో దేవుడికి తెలుసు కదా. ఇంత బాధలో ఉంటే నన్ను పట్టించుకోకుండా వదిలేసేటేటి అని అనుకుంటున్నావా? దేనికి ఆయన వదిలేస్తాడు అనుకుంటున్నావా నువ్వు? నిన్ను వదిలేయడానిక శ్రమల్లో ఆయన సిలువలో ప్రాణం పెట్టింది? నీ శ్రమలలో నిన్ను వదిలేయడానిక ఆయన సిలువలో రక్తం కార్చింది? నీ నిందలలో నిన్ను వదిలేయడానిక ఆయన కొరడా దెబ్బలు తిన్నది? సిలువలో ప్రాణం పెట్టింది నీ కొరకే కదా. నిన్ను వదిలేయడానికే అయితే ఆయన ప్రాణం ఎందుకు పెడతాడట? లేదు కదా. నీ గురించి ప్రాణం పెట్టాడు, మన గురించి ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని వదిలేయడం కొరకు కాదు, జ్ఞాపకం చేసుకుని ఎదిగింప చేయడానికి, హెచ్చింప చేయడానికి, వర్ధిల్లింప చేయడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు నీ సమస్యల నుండి విడుదల కూడా కలగజేసి బయటికి తీసుకొస్తాడు. ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నవారిని అరణ్యంలోకి తీసుకురాలేదా? అరణ్యంలో ఉన్నవారిని ఏది వాగ్దాన దేశంలోనికి తీసుకురాలేదా దేవుడు? అట్టే వదిలేశాడా? 430 సంవత్సరాలు ఏవండి వాగ్దానం పొందుకున్న ఇజ్రాయేలీలు ఎన్ని వందలట? 430 సంవత్సరాలు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురాలేదా? తీసుకొచ్చిన తర్వాత 40 సంవత్సరాలు తిరుగుతూ ఉంటే అరణ్యంలో ఏవండి గిరగిర వాగ్దాన దేశంలోకి రాకుండా అక్కడే తిరుగుతూ ఉంటే జ్ఞాపకం చేసుకుని మరలా వాగ్దాన దేశంలోకి తీసుకురాలేదా దేవుడు? మరి నిన్నెందుకు దేవుడు వదిలేస్తాడు? ఆయన నువ్వు శ్రమల్లో ఉన్నావు, నిందల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, భర్తను బట్టి బాధింపబడుతున్నావు, పిల్లలను బట్టి బాధింపబడుతున్నావు, అలాగనే అప్పులను బట్టి బాధింపబడుతున్నావు. నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు చూశాడు, తెలుసుకున్నాడు. అయితే ఆయన వస్తాడు, నీకు విడుదలిస్తాడు. నీకు ఎలాగైతే మాట ఇచ్చాడో అలాగ నెరవేరుస్తాడు, నిన్ను హెచ్చింపజేస్తాడు. అంతేగాని
దేవుడు నన్ను వదిలేసాడు, అది రాంగ్. అది దేవుడు ఎప్పుడు కూడా అలా వదిలేయడు. ఆయన శ్రమల గుండా నడిపిస్తాడు, ఆయన నిందల గుండా నడిపిస్తాడు, అవమానాల గుండా నడిపిస్తాడు. ఆయన నీకు నాకు అనుభవాలు నేర్పడానికి, నిన్ను నన్ను ఎదిగింప చేయడానికి, నిన్ను నన్ను పవిత్రంగా చేయడానికి, నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన శ్రమల గుండా నడిపిస్తాడే కానీ నిన్ను నన్ను వదిలేయటం కొరకు శ్రమల గుండా నడిపించడు. ఒక్కసారి గ్రహించు, దేవుని వాక్యం ఏంటో నీకు తెలుస్తుంది. నిజముగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడవే అయితే ఆయన ఎవరో, ఆయన ఈ సమయంలో ఎలా చేస్తాడో నువ్వు గ్రహించగలుగుతావు. ఇక్కడ మనం చూస్తే మౌనంగా ఉండాలి. నిన్ను దీవిస్తాడు, నీ నీతిని వెల్లడి చేస్తాడు. బట్ ఇక్కడ ఏం చేయాలట? మౌనంగా ఉండాలి. రెండవది కనిపెట్టుకుని ఉండాలి. ఇక మూడవది కూడా మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కడనంటే ఆదికాండములో 37వ అధ్యాయము 11వ వాక్యం. అతని సహోదరులు అతని యందు అసూయపడేరి. ఎవరి గురించిది? యోసేపు గురించి. నిజానికి యోసేపు కలగన్నాడు. ఏ కలగన్నాడట? తన పనకు తన అన్నయ్య పనులన్నీ కూడా నమస్కారం చేస్తున్నట్లుగా. ఏ నమస్కారం? మరలా సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా కలగన్నాడు. అన్నయ్యకి చెప్తే చాలా సంతోషిస్తారనుకున్నాడు. ఏంటో గబగబా వచ్చాడు, చెప్పాడు, మేమంతా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా అనేసి అసూయపడ్డారు, వ్యసనపడ్డారు. అందుకే మూలవాక్యంలో యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము, తన మార్గమున వర్ధిల్లవాని చూచి వ్యసనపడకము అని రాశాడు. అక్కడ మౌనంగా ఉండాలి, వాగ్దానం నెరవేర్చేంత వరకు, నీ నీతిని వెల్లడి చేసేంత వరకు. రెండవది ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. తర్వాత తన మార్గమున వర్ధిల్లవాని చూసి వ్యసనపడకము. అంటే వ్యసనపాట అనేది ప్రతి మనిషికి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని? దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు కానీ రాలేదు. నేను నీతిగా బ్రతుకుతూ ఉన్నాను, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాను, ఇలాగ అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. మరి కాకపోతే ఏది అన్యుడు, దేవుడికి ఎప్పుడు మ్రొక్కనివాడు, దేవుని ఆలయానికి రానివాడు టకటకా ఎదిగిపోయాడు. ఇంత పాపం చేయకుండా బ్రతుకుతున్నానే కానీ, ఇంత నీతిగా బ్రతుకుతున్నానే కానీ నాకేమీ చేయట్లేదు దేవుడు అనేసి ఆ వ్యక్తిని చూసి వ్యసనపడేవారు చాలామంది ఉన్నారు. తనకి ఏదో ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఓకే, నీకు ఇస్తాడు. ఒకరు ఇల్లు కట్టుకున్నప్పుడు నువ్వు చూసినప్పుడు వ్యసన పడకూడదు, అసూయ పడకూడదు. సర్లే, ఆ వ్యక్తికి ఇచ్చాడు దేవుడు, నాకు కూడా ఇస్తాడు దేవుడు అని అనుకోవాలి. ఆ వ్యక్తికి కారు ఇచ్చాడు, చాలా మంచిది, నాకు కూడా దేవుడు ఇస్తాడు, చాలా సంతోషం, బాగుంటుంది ఇలాగ ఆలోచన చేస్తే. అంతేగాని కడతారు ఇల్లులు, ఎందుకు కట్టరా? మొన్న అక్కడ ఒక ఇల్లు కట్టారు, తర్వాత మరలా ఇక్కడ ఒక ఇల్లు కట్టారు, తర్వాత ఒక కారు ఒకటి కొంటారు, కారు కొంటారు, ఇల్లు కడతారు. మనకైతే పగలే వస్తుంది సంపాదన, అలాగే రాత్రులు కూడానే మనకు ఒక దారి గుండానే వస్తుంది మనకి. వాళ్ళకైతే 4 రకాలుగా వచ్చేస్తుంది సంపాదన. వాళ్ళు కట్టకపోతే మనం కడతామేంటి ఇల్లు అని అంటారు. దేన్ని బట్టి? అసూయ, వ్యసనపాటు. ఎవరైనా ఎదుగుతూ ఉంటే వారిని చూసి వ్యసన పడకము, అదే అంటున్నాడు అక్కడ. వ్యసన పడకు. దేనికి వ్యసన పడేది? వస్తాడు ఆయన, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు ఆయన, ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చుకుంటా వస్తున్నాడు. అన్యున్నైనా దీవించే దేవుడే, లేదా వేరొక మతస్థునైనా దీవించే దేవుడే. వారంతా కూడా ఇల్లు కట్టుకున్నారంటే దేవుని కృపను బట్టే కట్టుకున్నారు. వారంతా కార్లు కొనుక్కున్నారంటే దేవుని కృపను బట్టే కొనుక్కున్నారు కారులు. వాళ్ళంతా కూడా చక్కగా స్థలాలు పొలాలు కొనుక్కున్నారంటే దేవుని కృపను బట్టే కొనుక్కున్నారు. మరి మంచిగా తింటున్నారంటే దేవుని కృపను బట్టే తింటూ ఉన్నారు. అన్నీ కూడా దేవుని కృపను బట్టే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకిచ్చినా మనకిచ్చినా ఎవరికిచ్చినా దేవుని మహాకృపను బట్టి జరుగుతూ ఉంది ఇదంతా. వాళ్ళకి ఇచ్చాడు సంతోషం, మనకిచ్చే కూడా మనకిస్తాడు. నీకు మాట ఇచ్చాడు కదా ఇస్తానని, ఖచ్చితంగా ఇస్తాడు. నీకు నీ నీతినైనా వెల్లడి చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీ వాగ్దానం నెరవేరుస్తాడు, ఆయన నిన్ను హెచ్చింపజేస్తాడు. కాకపోతే ఆయన వచ్చేంత వరకు మౌనంగా ఉండు, ఆయన ఇచ్చేంత వరకు కనిపెట్టుకునుండు, ఆయన నెరవేర్చేంత వరకు నీవు ఎవరి మీద
వ్యసనపడకు. కాబట్టి ఇక్కడ ఈ మాట వ్రాయబడి ఉంది. ఎక్కడది? బుక్ ఆఫ్ జెనసిస్ 37:11 వర్డ్. ఈ మాటను బట్టి మనం చూస్తే యోసేపు అన్నయ్యలు ఎంతగానో అసూయపడ్డారు. అటువంటి అసూయ అనేది మనలోనికి రాకుండా ఉండాలి. మంచిగా జీవించాలి. ఏది ఏమైనా దేవుని కృపను బట్టి బ్రతుకుతూ ఉన్నాను. నాకు ఇచ్చేది నాకు ఇస్తాడు ఆయన. ఎవరు దీవించబడ్డా, ఎవరు దీవించబడకపోయినా అది నాకు అక్కర్లేదు. నేను దీవించబడతాను. ఖచ్చితంగా దేవుడు నాకు దీవెనిస్తాడు, దేవుడు హెచ్చింపజేస్తాడు, ఆ నమ్మకం నాకుంది అంటూ మనం ముందుకు సాగాలి. కానీ ఎక్కడా వ్యసనపడడానికి వీలే లేదు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక మంచి భక్తుడు ఉన్నాడు. మనందరికీ తెలుసు మార్టిన్ లూథర్ గారు. ఆయన ఒకప్పుడు ఒక మంచి భక్తుడు, మంచి పరిచర్య చేశాడు, సంఘాలు కట్టాడు. ఆయన అనేక చోట్ల మరి బోధించాడు, అనేక మందిని యేసు ప్రభువులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడైతే లేరు కానీ ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కానీ ఒకప్పుడు అంతలాగున పరిచర్య, బలమైన పరిచర్య చేశారు మార్టిన్ లూథర్ గారు. అయితే ఆయనకు ఒక శిష్యుడు కూడా ఉన్నాడు, ఫెడ్రిక్ మైకోనెస్ అనేసి ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన వయసు బాగా పెద్ద అయిపోయింది. అసలు ఈయన వయసే పెద్దదంటే ఆయన వయసు ఇంకా పెద్దది. అయితే ఒక రోజున ఆయన కాయిలా పడి మంచం మీద ఉండి ఒక ఉత్తరం రాశాడు. ఎవరు? ఫెడ్రిక్ మైకోనెస్ శిష్యుడు, మార్టిన్ లూథర్ గారి శిష్యుడు. ఉత్తరం రాసి, అయ్యా మార్టిన్ లూథర్ గారు, మీ దగ్గర ఎంతో నమ్మకంగా పరిచర్య చేశారు కదా ఎన్నాళ్ళు, ఇంత మట్టుకు చాలిక మీ దగ్గరికి నేను వచ్చే ఓపిక నాకు లేదు, మంచం మీద ఉన్నాను నేను. ఇక నాకు అర్థమవుతుంది దేవుడు పిలుస్తున్నాడు నన్ను, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. మరి నా గురించి మీరు ప్రార్థనలో పెట్టండి, ఇక సెలవు అని ఉత్తరం రాసి ఒక వ్యక్తికి ఇచ్చి మార్టిన్ లూథర్ గారి దగ్గరికి పంపించాడు. ఆయన తీసుకున్నాడు, చదివాడు. ఇదేంటిది? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావా? దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడా? మరి నాకు పరిచర్య ఎవరు చేస్తారు? నా కాళ్ళు నొక్కాలన్నా, నా బ్యాగ్ మొయ్యాలన్నా, లేదా నాకు నీళ్లు తోడాలన్నా పరిచర్య నువ్వే కదా చేసేది. ఎప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నాకు ఎవరు చేస్తారు పరిచర్య? కుదరదు అలాగా అని మొక్కాలేసి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఆ వ్యక్తే పరిచర్య చేయాలి, కాబట్టి దయచేసి ఆ వ్యక్తిని తీసుకెళ్ళకుండా మీరు, నేను మీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకున్నప్పుడు నేను బ్రతుకున్నంతకాలం ఆ వ్యక్తే నాకు పరిచర్య చేసేటట్లు మీరు ఉంచండి అని ఈ మార్టిన్ లూథర్ గారు దేవునికి ప్రార్థన చేశాడు. అంటే ఒక్క మాటలో ఏంటి? నా మరణం నా శిష్యుడు చూడాలి, కానీ నా శిష్యుని యొక్క మరణము నేను చూడకూడదని చెప్పాడు. ఇది దేవునితో మాట్లాడేది మార్టిన్ లూథర్ గారు. అయిపోయింది. మార్టిన్ లూథర్ గారు మరలా ఉత్తరం రాసి, నువ్వేం కంగారు పడకు, దేవునితో మాట్లాడాను, నువ్వేమి వెళ్ళావు, దేవుడు తీసుకెళ్ళడు, మరలా వస్తావు నా దగ్గరికి, నాకు మరలా పరిచర్య చేస్తావు అని ఉత్తరం రాసి ఒక వ్యక్తికి ఇచ్చి పంపించాడు. ఈ వ్యక్తి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? శిష్యుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి తన ఇంట్లో చాలామంది ప్రజలు ఉన్నారు. ఈయనకు డౌట్ వచ్చింది, వెళ్ళిపోయి ఉంటాడు మనోడు, ఇన్నాళ్ళు పరిచర్య చేశాడు కానీ అని బహుశా ఇలాగ ఏది తలంచుకుంటా వెళ్ళాడు లోపలికి వెళ్ళేసరికి మంచం చుట్టూరు మనుషులే. అయితే మనిషి బ్రతికే ఉన్నాడు కానీ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈయన చూశాడు, అరే ఈయన మామూలుగా ఉంటే మనుషుల్లో నేను ఇస్తాను ఉత్తరం, ఈయన కోమాలో ఉంటే ఎవరికి ఇవ్వాలి, ఆయనకి ఎలా ఇస్తాను నేను అనేసి పోనీ వచ్చేద్దామని అంటే మార్టిన్ లూథర్ గారు అడుగుతారు, ఇవ్వాలి కదా నువ్వు, నేను పంపిస్తే కోప్పడతా. వెనక్కి రాలేడు, ఆ ఉత్తరం వెనక్కి పట్టుకురాలేడు, ఆయనకి ఇవ్వాలంటే మనుషులు లేడు. ఏం చేయాలి? ఒక తలాపు వచ్చింది. ఈ ఉత్తరం దిండి కింద పెట్టాడు. ఎవరి దిండి కింద? ఈ శిష్యుని, మార్టిన్ లూథర్ యొక్క శిష్యుని దిండి క్రింద పెట్టాడు. ఆ ఉత్తరం అలా పెట్టేసి దిండి క్రింద వచ్చేసాడు. మార్టిన్ లూథర్ గారు, ఇచ్చావా ఉత్తరం? ఇచ్చానయ్యా అని అన్నాడు. అయిపోయింది అక్కడితో ఆ గొడవ. అయితే ఈ శిష్యుడు రెండవ రోజున కోమలో నుండి బయటకు వచ్చాడు. మంచం మీద కూర్చున్నాడు. కూర్చుని ఈ ఉత్తరాన్ని చూసి, దిండి క్రింద ఉందే ఈ ఉత్తరాన్ని చూసి తీసి చదివాడు. చదవగానే సంతోషం అయిపోయింది.
మీరు ప్రార్థన చేశారా? అయితే మీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. నేను మరలా మీ దగ్గరికి వచ్చేంత ఆరోగ్యం నాకు మరి దేవుడు ఇస్తాడు. మీ మాటలను బట్టి నేను నమ్ముతూ ఉన్నాను అనేసి ఒక చిన్న ప్రార్థన దేవునికి చేసుకున్నాడు. ఒక వారంలో పరిపూర్ణమైన స్వస్థత కలిగింది. యథావిధిగా మార్టిన్ లూథర్ గారి దగ్గరికి వెళ్ళాడు. 4 నెలల పాటు ఏకధాటిగా పరిచర్య చేశాడు. ఆయనకి 4వ నెల లాస్ట్లో మార్టిన్ లూథర్ గారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత 5వ నెల 6వ నెలలో ఈ శిష్యుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మార్టిన్ లూథర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అన్నారు. ఏమని? ఆయన నా మరణాన్ని చూడాలి కానీ నా మరణాన్ని ఆయన చూడడానికి వీల్లేదు. అంటే ఇక మీరు గ్రహించవలసింది ఏంటంటే, నాకు పరిచర్య నేను బ్రతుకున్నంతకాలం కూడా ఆయన చేయాలి. నేను చనిపోయిన తర్వాతే ఆయన చనిపోవాలి. ఆయనే నాకు పరిచర్య చేయాలి అని ప్రార్థన చేశాడు. ఆయన ఎలాగున ప్రార్థన చేశాడో మార్టిన్ లూథర్ గారు అలాగునే దేవుడు నెరవేర్చాడు. నేను అంటాను కదా, ఇప్పుడు ఈ మాటను బట్టి దేవుడు ఎలాగును మార్టిన్ లూథర్ గారు ఎలాగును ప్రార్థన చేస్తే దేవుడు అలాగున మాట విని కార్యాన్ని చేశారు కదా. మరి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీ మాట దేవుడు వినడా? ఎందుకు వినడు? మీరు భక్తిగా ఉన్నారు, దేవునికి అనుకూలంగా ఉన్నారు, నీతిగా బ్రతుకుతూ ఉన్నారు, దేవునికి రోజు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి కనెక్ట్ అయి ఉన్నారు. మరి మీ ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? అనేక మార్లు జవాబిచ్చాడు, అనేక మార్లు కార్యాలు చేశాడు, అనేక మార్లు ఎవడు మీతో మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఖచ్చితంగా. నీ సమస్యలలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఖచ్చితంగా వింటాడు. నీ నింద్రలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఖచ్చితంగా వింటాడు. నీ అవమానముల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఖచ్చితంగా వింటాడా ఆయన? మరి ప్రార్థన చేయి. శ్రమలు ఎక్కువైపోయాయండి, బాధలు ఎక్కువైపోయాయండి, ప్రార్థన చేయి. లేదు వింటలేదండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నిశ్చయముగా దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆయన నిన్ను వదిలేసే దేవుడు కాదు, నీ ప్రార్థన తోసేసే దేవుడు కాదు. ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన నిన్ను ఎదిగింపజేస్తాడు. ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఆయన ఒక్కసారి గ్రహించు. నిజమే, దేవుడు ఏమంటున్నాడు? నీ నీతిని నేను వెల్లడిచేస్తాను, అప్పటి వరకు మౌనంగా ఉండు, కనిపెట్టుకుని ఉండు. ఎవరైనా నీ పక్కన ఎదిగిపోతూ ఉంటే వారిని చూసి వ్యసనపడకు అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గ్రహించవలసిందిగా మరి దేవుని సేవకునిగా నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. నిజమే, మీకోసం ఎదురు చూడాలి ప్రభువ, మౌనంగా ఉండాలి ప్రభువ, కనిపెట్టుకుని ఉండాలి ప్రభువ. ఎవరైనా మా పక్కన ఎదిగిపోతూ ఉంటే వ్యసన పడకుండా మేము ఉండాలి ప్రభు. అటువంటి మంచి ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని, ఇదిగో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.